హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో ఏమన్నట్టుందంటే, విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అన్నటకు రుజువై ఉన్నది. ఈ దినమున మన జీవితంలో ఎలాంటి తత్వం కలిగి ఉంటుందంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే ఆ రిజల్ట్ నాకు చూపించు, అప్పుడే నేను నమ్ముతానంటమ్మా. ప్రధాని కుమారుడు ఒక భయంకరమైన బలహీనతతో బాధపడుతున్నాడు, ఒక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఒకవేళ ప్రధాని కూడా, ప్రభా నేను వచ్చాను ప్రయాసముతో, నువ్వు వెళ్ళుమంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు స్వస్థపరిచే వరకు నేను వెళ్ళనానంటే దానికి అర్థం ఉండేది అది కాదు. ప్రభు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం ఎలా ఉండాలంట, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఇది నీవు నమ్మాలి, ఇది జరుగుతుంది అని నీవు విశ్వసించాలి, అది రుజువు. మన జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మనలో ఉంటాయి, అనేక రకాలైనటువంటి రుగ్మతలు మన జీవితంలో ఉంటాయి. ఈ ప్రధాని వలె నీవు నేను యేసు యందు విశ్వాసము నమ్మిక కలిగినటువంటి వారముగా ఉన్నామా?